గుంటూరు ప్రజలకు తాగేందుకు నీరు కూడా లేకుండా చేశారని వైసీపీపై టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఒక్కసారి ఎమ్మెల్యేని చేస్తేనే 2000 కోట్ల రూపాయలు దోచేశారని, చెరువులను కూడా ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. గుంటూరు పార్లమెంటును టీడీపీ కైవసం చేసుకుంటుందని అంటున్న పెమ్మసాని చంద్రశేఖర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పోటీ చేయబోతున్నారు. తొలిసారిగా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో గుంటూరుకు సంబంధించినటువంటి రాజకీయం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి నుంచి బరిలో దిగుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? ఫస్ట్ టైం మీరు పోటీ చేయబోతున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో మీరు ఇచ్చేటువంటి హామీలు ఎలా ఉండబోతుంది? ఇక్కడ గుంటూరు పార్లమెంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చాలంటే నా జీవిత కాలమే కాదు, ఇంకొక 10 మంది పార్లమెంట్ అభ్యర్థుల జీవిత కాలం కూడా సరిపోదు. అన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువ మంది కోరుకునేది ఒక 4-5 ఉన్నాయి. రోడ్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ట్రాఫిక్ తగ్గించేటువంటి బ్రిడ్జెస్, శుభ్రమైన స్కూల్స్, ఈ 4-5 ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. బట్ మెయిన్ ఫోకస్ ఫస్ట్ 1 ఇయర్లో ఈ 4-5 మీద ఉండబోతుంది. మౌలిక సదుపాయాల విషయానికి వచ్చేసరికి త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇప్పుడు ప్రధానంగా గుంటూరులో చాలా ఇబ్బందిగా సిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మీకు తెలియదు కాదు. వీటిపైన మీ ఫోకస్ ఎలా ఉండబోతుంది? అదే దీనికి ఏ విధమైనటువంటి ప్రణాళిక? ఇప్పుడు ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తాడికొండలో కూడా యాక్చువల్గా వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకు వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఉందాయా అంటే, వాళ్ళు ఏం చెప్తున్న విషయం ఏంటి, 2 చెరువుల్లో వీళ్ళు మట్టి తవ్వటం, గ్రావెల్ ఎత్తుకెళ్ళటం కోసం చెరువులను ఎండబెట్టారంట. చెరువులకి నీళ్లు వదల్లా. ఇప్పుడు మరి సమ్మర్ వచ్చేటప్పటికి అక్కడ వాటర్ లేదు. సో ఆ విలేజెస్ అన్నీ ఎండిపోయినాయి. వాటికి నేను ఇప్పుడు నా పర్సనల్గా ట్యాంకర్స్ పెట్టి నేను చేయాల్సిన పరిస్థితి. చూడండి ఎంత దుర్మార్గం అంటే, గ్రావెల్ పోనీ ఆ తవ్వుకున్న దరిద్రులు లేదో, ఇబ్బంది లేని ప్రాంతంలో తవ్వుకున్నా సరిపోయేది కదా. చెరువులు వాటర్ ఇచ్చే వాటిని వాటర్ ఎండబెట్టి తవ్వుతున్నారంటే ఎలా ఉన్నాం అనే దానికి చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటాం. వైసీపీ చెబుతుంది దాదాపుగా 25 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని చెప్పి కూడా వైసీపీ చెప్తుంది. 5 ఏళ్ళు కూడా పాలన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాలు సిద్ధం అని చెప్పి కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అన్ని చెప్పకుండా నాకు 2 వస్తాయి, 3 వస్తాయి, లేకపోతే 20 ఎమ్మెల్యేలు వస్తాయని ఆయన చెప్పలేరు కదా. ఆయన దగ్గర అవినీతి సొమ్ము విపరీతంగా ఉంది. గ్రావెల్ కానీ, శాండ్ కానీ, ఎన్ని విధంగా మందుతో కానీ. సోషల్ మీడియాలో 1000 మందిని రిక్రూట్ చేశారు. పొలిటికల్ యాడ్స్ స్టార్ట్ చేసుకున్నారు. సిద్ధం పోస్టర్లు పెట్టుకున్నారు. ఈ అన్నిటికీ 500-600 కోట్లు అయిందో, 1000 కోట్లు అయిందో. ఈ సొమ్ముతోటి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే ఆయనకు అర్థం కాదు. ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివైన వారు. వాళ్ళు రేపు ఎలక్షన్లో ఆయనకు 175 ఇస్తారో, 7 ఇస్తారో, 5 ఇస్తారో, 17 ఇస్తారో ఆయన చూసుకుంటారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కిలార్ రోసే ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి మీకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆయన మీరు ఎలా డిఫీట్ చేయబోతున్నారు? మీకు దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఎలా ఉంది? ఇప్పుడు ఆయన పొన్నూరు ఫస్ట్ టైం అని ఒకసారి అవకాశం ఇస్తే 700 ఎకరాలు తవ్వారు ఆయన. ఎకరానికి 3 కోట్లు చొప్పున 2000 కోట్లు. అర్థమైందా? ఒక అసెంబ్లీ ఒకసారి ఇస్తే 2000 తింటే, పార్లమెంట్ ఇస్తే ఇంక మీ జేబులు కూడా ఏముండవు, మీ జేబులు కూడా కొట్టుకొని పోతారు. అది పరిస్థితి. మొత్తమే చూసుకుంటే కనుక గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రధానంగా గుంటూరు సిటీలో ఉన్నటువంటి తాగునీటి సమస్య, ఇంకోవైపు చెరువులు కబ్జాకు సంబంధించినటువంటి అంశాలపైన తాను ప్రత్యేకమైన దృష్టి పెడతాను. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఇచ్చినందుకే 2000 కోట్ల రూపాయలు దోచేశారు. ఇప్పుడు మరోసారి ఎంపీగా గెలిపించేటువంటి అవకాశం లేదని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.